హాయ్ హలో వెల్కమ్ టు విలేజ్ బాయ్స్ కామెడీ షో. నేను మీ జమాల్ని. సో పోయిన వారం ఎపిసోడ్ సూపర్ అంటే సూపర్ వచ్చింది. సో ఇండిపెండెంట్ డే స్పెషల్ అయితే మామూలుగా అయితే జరగలేదు. సో నిజంగా గ్రేట్ అనమాట. సో అంత బాగా సపోర్ట్ చేశారు. సో ఈ వీక్ మాత్రం ఇంకా హైలైట్ ఉండబోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ వీక్ మామూలుగా అయితే ప్రతి వీక్ ఒక్కొక్క విలేజ్ బాయ్ వచ్చి మనం ఎంటర్టైన్మెంట్ చేస్తారు కదా. సో ఈ వీక్ మాత్రం ఇద్దరు విలేజ్ బాయ్స్ అయితే రాబోతున్నారు. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు చాలా అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో ఇంకేమాత్రం ల్యాక్ చేయకుండా వెల్కమ్. రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నన్నాగం చేసింది రో. హలో 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 చెయ్యిచ్చు మాట్లాడరా మాకేమన్నా కరోనా ఉందనుకుంటే దురందరముదా ల్యాక్ చేయకుండా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏం కదా మొత్తం అయితే కనుక్కుందాం. ఓకేనా? ఓకే, ఫస్ట్ నిన్ను అడుగుదాం. ఫస్ట్ నీ పేరు? నా పేరు సూర్యతేజారెడ్డి. సూర్యతేజారెడ్డి. ఓకే, నీ పేరు? ఎస్వి సుబ్బరాయుడు. ఎస్వి సుబ్బరాయుడు. ఏదో డిసిపిఎస్ సుబ్బరాయుడు అన్నట్టు చెప్తున్నా. ఓకే ఓకే, మీ ఊరు పేరు ఏం పేరు? బుక్కాయపల్లి. బుక్కాయపల్లి. నువ్వు? మా ఊరి పేరు ఇక్కడే దగ్గరలో ఉన్న భీమునిపాడు. దగ్గరలో ఉన్న భీమునిపాడు అనమాట. ఓకే, ఎన్నో క్లాస్ చదువుతున్నావు? నేను 8th క్లాస్ చదువుతున్నా. 8th క్లాస్. నువ్వు? 8వ తరగతి చదువుతున్నా. ఓకే, నేను 7వ తరగతి చదివిన. నేను చెప్పుకోవాలా? 7వ తరగతి చదివిన. నేను చెప్పుకోవాలా? సరే సరే ఓకే. ఇప్పుడు నీకు తను బెస్ట్ ఫ్రెండా? బెస్ట్ ఫ్రెండ్. నీకు? బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్. ఎస్. ఓకే, మీది స్కూల్ నేమ్ ఏంటో చెప్తారా? మా స్కూల్ పేరు శ్రీ శంకరాచార్య విద్యామందిర్ హై స్కూల్. ఓకే, నువ్వు? మా స్కూల్ నేమ్ శ్రీ శంకరాచార్య విద్యామందిర్ హై స్కూల్. ఓ మై గాడ్. ఓకే, శ్రీ శంకరాచార్య విద్యామందిర్ హై స్కూల్ అనమాట. సో ఓకే, సో మా మధ్యాహ్నం అన్నం తిని వచ్చిందా? తిన్నా, కడుపు నిండా తిన్నా. కడుపు నిండా ముందుకు వచ్చింది. ముందుకు వచ్చింది. నువ్వు తిన్నావా? తిన్నా. అందుకే లోపలి వేద్ది. ఓకే, ఇంకేమాత్రం ల్యాక్ చేయకుండా మన విలేజ్ బై చూస్తా ఉంటారా? రోజు చూస్తా ఉంటారా? రోజు చూస్తా ఉంటారు. కానీ మాది రోజు రాదు నాన్న, వీక్లీ ఒకసారి వస్తుంది. మేమంతా లెంగింది వీళ్ళిద్దరికి. ఓకే, ఇంకేమాత్రం ల్యాక్ చేయకుండా ఫస్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ నేమే తార్మార్ ఠకర్మార్. ఓకే, మనం ఫస్ట్ రౌండ్కి అయితే వచ్చేసాం కదా. సో ఫస్ట్ రౌండ్ రూల్స్ ఏంటంటే మీ చేతుల్లో ఏమున్నాయి? మా చేతుల్లో పెన్ను బుక్ ఉంది. మీ చేతుల్లో? మా చేతుల్లో కూడా పెన్ను బుక్ ఉంది సార్. ఇంకా నేను పలకా బలపు ముందు అనుకునేలే. ఓకే, సో ఇవి గేమ్ రూల్స్ ఏంటంటే నేను మీ స్కూళ్ళల్లో పెట్టే క్వశ్చన్సే అనమాట. ఓకేనా? మీ స్కూళ్ళల్లో డిక్టేషన్ అయితే పెడతారు కదా. సో మేము కూడా అయితే అదే పెడతాం. సరే సరే ఓకేనా? డిక్టేషన్ అయితే పెడతాం. సో ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను డిక్టేషన్ పెట్టే నేమ్స్ ఏంటంటే కొన్ని ఊర్ల పేర్లు అయితే పెడతా. ఓకేనా? సో ఆ ఊర్ల పేర్లు యాజ్ ఇట్ ఈస్ కరెక్ట్గా ఎవరైతే రాస్తారో నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అయితే ఉంటుంది. ఓకేనా? కరెక్ట్గా తెలుగులో అయితే రాయాలా. మనోడు ముందే రాస్తున్నాడండి. रुको जरा सबर करो. ఎస్ఆర్ఐ శ్రీ చైతన్య స్కూల్ శ్రీ శంకరాచార్య విద్యామందిర్ హై స్కూల్. నేను స్కూల్ స్పెల్లింగ్ చెప్పమన్నా, మీ స్కూల్ నేమ్ కాదు. ఓకేనా? డిప్రెషన్. తర్వాత మీ సార్ చూసే డిప్రెషన్, మొత్తం డిప్రెషన్. ఓకే రెడీ, మనం స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ ఊరు పేరు ఏంటంటే మీ ఊరి పేరుతోనే స్టార్ట్ చేద్దాం. బుక్కాయపల్లి. ఓకే, ఇప్పుడు సెకండ్ గుడిపాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రొద్దుటూరు. అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు మెయిన్ జిల్లా ఏది? కడప. వైఎస్ఆర్ కడప రాసేయండి. లాస్ట్ వచ్చేసి మైదుకూర్. అయిపోయిందా? ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కటి ఉంది. ఈ ఊరి పేరు చెప్తే నువ్వు రాయలేవు కూడా. ఏంటికి రాయలేవు కూడా. రాస్తావా? నువ్వు? రాస్తావు. అది కాదు రాస్తా. ఓకే, ఊరి పేరే మళ్ళొచ్చేదంతా. మళ్ళీ వస్తే తంత ఊరి పేరు. మీరు నన్ను తంతారు అనుకుంటారు. నన్ను ఎందుకు తంతారు? ఓకేనా? ఓకే, రెడీ 1 2 3 ఇచ్చేయండి.
ఓకే ఓకే అండి. ఫస్ట్ ఎస్వి సుబ్బరాయుడు అయితే చదువుదాం. కెమెరా ముందుకు తీసుకొస్తాను చూడండి. చూడు చనక. ఓకే కెమెరా ముందుకు తీసుకొస్తాను చూడండి గాయస్ మీరే. ఓకేనా? ఇప్పుడు ఓకే ఎస్వి సుబ్బరాయుడు అయితే చదివేద్దాం. మీరైతే చూసారు కదా. సో మనం చెప్పింది ఫస్ట్ ఏంటి? బుక్కాయిపల్లె. ఓకే. బుక్కాయిపల్లి కరెక్ట్. గుడిపాడు కరెక్ట్. పొద్దుటూరు కాదు, అది ప్రొద్దుటూరు. సో రాబోతుండాలన్నమాట. సో మీరు కూడా చూడండి. ప్రొద్దుటూరుని పొద్దుటూరు రాసినాడు, అది రాంగ్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ కడప జిల్లా కరెక్ట్. మైదుకూరు కరెక్ట్. మళ్ళీ వద్దే తంత మళ్ళీ వద్దే తంత అంట. మళ్ళీ వస్తే తంత, మళ్ళీ వద్దే తంత అంటే తనకి ఎవరో లవర్ ఉంటారు కాబట్టి మళ్ళీ వద్దే ఇది నాది అన్నట్టు చెప్పి ఇది నాది అన్నట్టు ఎదవ బావాడు చెప్తే వించావుడు రాసి పెట్టింది అట్లా మనం ఏం చెప్తున్నాడు. ఓకే. సో రెండు అయితే రాంగ్ ఆన్సర్స్ అవుతుంది. ఓకే. సో ఓకే. ఇప్పుడు సూర్యతేజ అయితే చూద్దాం. ఓకేనా? చూడండి గైస్ మీరే. ఇప్పుడు మనము సూర్యతేజ రెడ్ అయితే చూద్దాం. ఓకేనా? నీకు చూపించాను కదా. ఓకే చదువుదాం. బుక్కాయిపల్లి కరెక్ట్. గుడిపాడు కరెక్ట్. ప్రొద్దుటూరు దావత్ లేదు. ఓకేనా? ప్రొద్దుటూరు రాంగ్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ కడప జిల్లా కరెక్ట్. మైదుకూరు కరెక్ట్. మళ్ళీ వస్తే తంత. సో కరెక్ట్ ఆన్సర్. సో ఒకటైతే రాంగ్ ఆన్సర్ అనమాట. ఓకే. సో నిజంగా నీటి 2 అయితే పోయినాయి, తంతి 1 అయితే పోయింది. సో నేను చెప్పి డిక్టేషన్ మీరు ఏంటో అనుకోకండి. ఫస్ట్ రౌండ్ అయితే ఇలా అయితే పూర్తి అయిపోతుంది అనమాట. సో తనకు రెండు మార్క్స్తో అయితే పోయాడు, తను 1 మార్క్స్ అయితే పోయిందనమాట. ఓకే. ఇప్పుడు ఇద్దరిని మళ్ళీ సెకండ్ రౌండ్కి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? ఆ సెకండ్ రౌండ్లో ఎవరు విన్నో ఎవరు డౌనో చూద్దాం. లాస్ట్ రౌండ్కి క్వాలిఫై చేసేద్దాం. ఓకేనా? సో సెకండ్ రౌండ్ నేమే వేసుకుందామా బాజా, కాసుకుందామా కాదు. సో ఓకే మనం సెకండ్ రౌండ్కి అయితే వచ్చేసాం కదా. సో మీరైతే ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది షో? బాగా జరుగుతుందా? బాగా జరుగుతుంది. చాలా అద్భుతంగా జరుగుతుంది. నేను ఏదో కొంచెం చెప్పమనే కానీ ఇంత పొడుగు లాగమని చెప్పలేదు. అద్భుతంగా జరుగుతుంది కానీ కాళ్ళు పిక్కపోతానే కదా. నిజంగా పిక్కపోతానే అన్నమాట. ఒక కెమెరా చూసి చెప్పు. ఓకే. సో ఇప్పుడు దీంట్లో రూల్స్ ఏంటంటే కొన్ని నేను సినిమా నేమ్స్ అయితే అడుగుతా. ఓకేనా? ఆ సినిమా నేమ్స్లో ఎవరైతే తటిక్కిన ఆ హీరో నేమ్స్ చెప్పేస్తారో వాళ్ళకు పాయింట్స్ అయితే వస్తాయి. ఓకేనా? సో నేను ఒక 5 సినిమా నేమ్స్ అయితే చెప్తా. ఓకేనా? తటిక్కిన ఎవరైతే చెప్తారో వాళ్ళ సైడ్ నుంచి కౌంట్ అయితే పెరుగుతుంది. ఓకేనా? సో చాలా కేర్ఫుల్గా ఆడండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇష్టమైన హీరో నేమ్ ఏంటి? నాకు ఇష్టమైన హీరోనే అల్లు అర్జున్. ఏ బిడ్డ గేదెలే నువ్వు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. మేము మాత్రం ల్యాగ్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఫస్ట్ చెప్పింది అల్లు అర్జున్ సార్ కదా. ఓకే. అల్లు అర్జున్ సార్ సినిమాలో ఇష్టమైన సాంగ్ ఏంటి? ఊ అంటావా మామ, ఊ అంటావా మామ. నేను ఒక్కటి చెప్పమన్నా కానీ నువ్వు 2 సార్లు ఊ అని చెప్పట్లేదు నేను. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే సరైనోడు సినిమాలో హీరో ఎవరు? చెప్పేసినాడు. 1 పాయింట్. ఓకే. ఇంకొకటి దువ్వాడ జగన్నాథం డీజే ఎవరుండ్రు? సెకండ్. 2 వచ్చేసినాయి. ఓకే. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు న్యూ సినిమా అయితే అడుగుదాం. ఓకేనా? కొత్తగా వచ్చిన చెన్నై లవ్ స్టోరీలో హీరో పేరు ఏం పేరు? ఓకే. హీరో నేమ్ నేను చెప్పలేను అనుకుంటే తొందరగా ఎవరైతే వాళ్ళు తొందరగా పాట పాడేస్తే వాళ్ళ పాయింట్ వచ్చేస్తుంది. నేను చెప్పింది చెన్నై లవ్ స్టోరీ సినిమా నేము. నాకు ఆ సినిమానే తెలియదు. నా పాట అడుగుతా. సినిమా కొత్తగా రీసెంట్గా వచ్చింది. మాకు తెలియదు కొత్త సినిమాలు. ఓల్డ్ సినిమాలు అయితే కొద్దిగా పట్టుంది అబ్బో. ఓకే. ఇంకోటి వచ్చేసి RRR సినిమాలో ఇష్టమైన సాంగ్ నాటు. RRR సినిమాలో ఏ హీరో? ఎన్టీఆర్ కదరా మొప్పట్. రామ్ చరణ్ కూడా అన్నాడు. ఓకే. ఇప్పుడు వాళ్ళిద్దరు సినిమా తీశారు కదా. ట్రెండింగ్ పోజ్ ఏంటి? ఫ్రెండ్షిప్.
ఫ్రెండ్షిప్ వాళ్ళ పోజ్ ఏదో పెడతారు కదా ఇలానో ఇది చేయండి దోస్తి దోస్తి వద్దులేక ఎక్కువ బాగా ఊహించిన చిత్రమే చిత్రం, ప్రాణానికి సాచిన అందం, ప్రాణానికి ఇచ్చిన స్నేహం దోస్తి, స్నేహం దోస్తి. ఓకే ఓకే సూపర్ నిజంగా క్లాప్స్ కొట్టాలి నిజంగా. సో కొత్తగా మన విలేజ్ బైలో సింగర్స్ కూడా బయటకు వస్తున్నారు అనమాట. సో ఫైనలీ తనకి 4 పాయింట్స్ అయితే వస్తాయి, తనకి 2 పాయింట్స్ అయితే వచ్చాయి. ఓకేనా. సో ఇంకొక నేమ్ అయితే చెప్తా. ఓకేనా, ఇది లాస్ట్ అండ్ ఫైనల్. సో కేర్ఫుల్గా ఆడండి, లాస్ట్ అండ్ ఫైనల్. ఓకేనా. ఇప్పుడు బాహుబలి సినిమాలో హీరో పేరు మీరే చెప్పండి గైస్. ఇప్పుడు ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు? కరెక్ట్ ఆన్సర్. సూపర్ నిజంగా సూపర్. సో ఎలా అనిపించింది? నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్. సో చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. అద్భుతంగా అనిపించింది అనమాట. సో ఫైనలీ వాడు ఎలిమినేటెడ్ అనమాట. సారీ. సో ఎలా అనిపించిందో మన ఆడియన్స్తో చెప్పొచ్చు. ఓకేనా. నాకు చాలా ఇక్కడ నచ్చింది ప్లేస్ కూడా. ఇక్కడ మన అన్న ఉన్నాడు కదా, అన్న కూడా మంచి మాటలు చెప్పాడు, మంచి మనకు గుణకాలు నేర్పాడు. అన్న కూడా ఒకసారి మనకు లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ. షోకి ఇంతవరకు వచ్చి మమ్మల్ని ఆడియన్స్ ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ చెప్పండి మీ ఫ్రెండ్స్కి. బాయ్. ఆల్ ద బెస్ట్ చెప్తారా నెక్స్ట్ రౌండ్కి? ఆల్ ద బెస్ట్ చెప్పేయండి. ఆల్ ద బెస్ట్. ఓకే రెడీ. బాయ్. పైకి చూడరా. చూసా. బాగుందా? బాగుంది. నీట్ అనుకునేవా? ఓకే. సో ఈ ఫైనల్ గేమ్ రూల్స్ ఏంటంటే, సో మీరు చూసే ఉంటారు కదా వీడియోస్లో. చూసా. సో దీంట్లో ఏముంటాయి? దీంట్లోనా లెక్క ఉంటుంది, మరియు కింద వేరే దిష్ణాలకు ముగ్గు పిండి పడుతుంది. ఓ సూపర్. సో ఫైనలీ ఇంత దూరం నువ్వు వచ్చావు కదా, ఎలా అనిపిస్తుంది? మూడో రౌండ్ మీ ఫ్రెండ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్రెండ్ని దాటుకొని మరీ వచ్చేసావు. నాకు చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది. మన దరిద్రం వదిలిందంటవా? వదిలిందంట. ఓకే, ఏ మాత్రం యాక్టివ్గా స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా. సో ఈ గేమ్ రూల్స్ ఏంటంటే, ఇక్కడ 1, 2 and 3 ఉంది కదా. సో ఈ 3 దాంట్లలో ఒక్క దాంట్లోనే అమౌంట్ ఉంది. ఓకేనా, ఒక్క దాంట్లోనే అమౌంట్ ఉంది. సో దేంట్లో ఉంది అనుకుంటానో ఇంకోటి 2 ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా. ఫస్ట్ ఛాన్స్లో గెలుచుకుంటే మొత్తం అమౌంట్ వస్తుంది. ఓకేనా. లేదు నేను సెకండ్ ఆన్సర్ కూడా తీసుకుంటా, ఫస్ట్ దాంట్లో ఓడిపోయి సెకండ్ ఆన్సర్ దాంట్లోకి వచ్చినాం అనుకో, అమౌంట్లో సగం వస్తుంది. ఓకేనా. సో అదనమాట. సో బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఆడు. సో ఏదనుకుంటానో మా ఆడియన్స్కి ఒకసారి నువ్వు బాగా గమనించి ఏదైతే అనుకుంటానో ఆ నేమ్, అది 1 2 3 చెప్పి. 1 అమౌంట్ ఉందని అనుకుంటాను 1లో. ఓకే, మీ ఫ్రెండ్ సహాయం తీసుకుంటావు ఏమన్నా? మా ఫ్రెండ్ సహాయం తీసుకుంటా. ఓకే రెడీ వచ్చే. సో ఓకే, నువ్వు చూపించద్దు. సో నువ్వు కూడా ఏదనుకుంటానో తనకు చెప్తే తనే అది ఆన్సర్ ఇస్తాడు. ఓకేనా. నీ ఇష్టం, అది మీ ఇద్దరు డిస్కషన్ చేసుకోండి. 2 ఆన్సర్స్ ఉంటాయి. ఓకేనా, ముందే చెప్తున్నా. ఓకే, ఏ ఆన్సర్ అనుకుంటున్నారు? నేను 1 అనుకుంటున్నా. 1 ఇద్దరు డిసైడ్ 1 అని చెప్పేశారు. 1 ఓకేనా. ఇంకోటి ఏంటంటే, ఏదైతే అమౌంట్ వస్తుందో అది వానికే వెళ్తుంది. సో నువ్వు ఎలిమినేషన్ అయినా కాబట్టి నేనేం చేయలేను దానికి. ఓకేనా. సో ఇంకొక ఎపిసోడ్ నేను తీసుకుంటా, మర్చిపోవాల్సిన అవసరం లే. మన ఆడియన్స్ అన్ని గుర్తుపెట్టుకుని ఉంటారు. ఓకేనా. ఓకే, 1 అయితే ఓపెన్ చేద్దామా? ఓకే, ఆడ పెన్ ఉంటుంది, క్లిసరేసి. ఓకే రెడీ. 1 దాంట్లో జరుగు. రెడీనా? కళ్ళు మూసుకో. రెడీ. 1 2 3. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया. అనిపిస్తుంది నాకు కొద్దిగా చిరాగ్గా అనిపిస్తుంది. అంటే పిండి ఎక్స్పైర్ అయిపోయింది అనమాట. ఎదవా
ఏదో బావవాడు చెప్తే వించావుడు రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం. ఓకే ఇప్పుడు ఫస్ట్ దాంట్లో అయితే లేదు కదా, ఓకేనా. ఇప్పుడు సెకండ్ ఆన్సర్ ఏంటి? సెకండ్ ఆన్సర్ ఏదనుకుంటూ చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ తాడు. తను చెప్పాలా, నువ్వు ఎలిమినేషన్. నీకు జస్ట్ సపోర్ట్ తీసుకోండి కాబట్టి డిస్కషన్ చేసుకోండి. థర్డ్ ఫిక్స్, ఓకేనా. ఓకే, మూడో దాని మీద జరిగేసి థర్డ్, ఓకేనా. రెడీ, ఓపెన్ చేద్దామా. సో దీంట్లో నుంచి పిండి వస్తే అమౌంట్ లేనట్టు, పేపర్లు వస్తే అమౌంట్ ఉన్నట్టు, ఓకేనా. సో అది ఎంత వస్తుందో ఏంటది మాతో వచ్చినంత మేమైతే పెట్టాం, ఓకేనా. సో ఇంకేమాత్రం ల్యాచ్ చేయకుండా ఓకేద్దాం. రెడీ, 1 2 సూపర్ సూపర్ నిజంగా. సో ఎలా అనిపిస్తుంది? నాకు చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది. ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. నా మీద కూడా పడిపోయింది. సో ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఆనందంగా ఉందా? సో ఫైనలీ మేము దాంట్లో పెట్టిన అమౌంట్ 100 రూపీస్ అనమాట. సో మీరు గెలుచుకున్నారు 50 రూపీస్. సో మొత్తం గెలుచుకుంటే 100 వచ్చేసిండు, ఓకేనా. సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గేమ్ షోకి వచ్చి ఇంత బాగా మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసినందుకు. సో ఫైనలీ మన విలేజ్ మన ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, టీవీ చూసేటోళ్ళకి. ఓకే, ఇంకా మీ పేరెంట్స్ కూడా చూస్తారు ఈ వీడియో. సో వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనని అడుగుతాం, ఎస్వి ఏంది సుబ్బరాయుడు. ఓకే, సో ఓకే మీ పేరెంట్స్ అని చూస్తూ అంటారు కదా. సో ఏం చెప్పాలనుకుంటున్నావు? కెమెరా చూసి చెప్పు. నేను ఇక్కడ విలేజ్ బాయ్స్ కామెడీ షో దగ్గరికి వచ్చిన నేను చాలా ఉత్సాహంగా ఈ వీడియోస్ కామెడీ షో బాగా చేస్తున్నాను. మీరు కూడా చూడాలంటే డార్లింగ్ జమాల్ అని కొట్టండి, మీకు ఈ వీడియోలన్నీ వస్తాయి. ఓకే, సూపర్ సూపర్. నువ్వు? నేను ఈ విలేజ్ బాయ్స్ కామెడీ షోలో చాలా ఆనందంగా ఉత్సాహంగా పాడించాను. అదే పాటించాను. అందువలన నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక మీరు కావాలనుకుంటే మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, సూపర్ సూపర్, ఎక్సలెంట్, ఓకేనా. సో ఓకే అండి. సో ఫైనల్లీ విలేజ్ బై ఎపిసోడ్ అయితే ఇదనమాట. ఓకే సార్, ఎంటర్టైన్మెంట్ చేసినందుకు, అందుకు మా ఆడియన్స్ కూడా ఎంటర్టైన్ చేసినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఓకే అండి. సో ఈ వారం వీడియో అయితే ఇదనమాట. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ టేక్ కేర్, బై బాయ్. అందరు బాయ్ చెప్పండి. అందరూ సెలవు, నమస్తే, బాయ్ బాయ్.